లోక్సభ ఎన్నికల్లో భాగంగా నేడు చివరి విడత పోలింగ్ జరగనుంది. ఈ మేరకు 7వ విడత పోలింగ్కు కేంద్రం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 7వ విడతలో భాగంగా 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగబోతుంది. దీంతో పాటు ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 7వ విడతలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతుంది. బీహార్ 8, చండీగఢ్ 1, హిమాచల్ ప్రదేశ్లో 4, జార్ఖండ్ 3, ఒడిశాలో 6, పంజాబ్ 13, ఉత్తరప్రదేశ్లో 13, పశ్చిమ బెంగాల్లో 9 స్థానాల్లో ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహిస్తారు. You have new messages. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 7వ విడతలో 10.06 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 10 కోట్ల మంది ఓటర్లలో 5.24 కోట్ల మంది పురుషులు, 4.82 కోట్ల మంది మహిళా ఓటర్లు, 3,574 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ఇక మొత్తం 1.09 లక్షల పోలింగ్ కేంద్రాలు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. వారణాసి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అలాగే మంది నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బరిలో ఉన్నారు. దేశవ్యాప్తంగా జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.